రైతు నిరసన దీక్ష పేరు మీద కొడంగల్ల ఇయాల కారుపాటి సభ పెట్టింది. ఈ సభకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరుపడి సర్కార్ మీద బగ్గనే కోపానికి వచ్చిండు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజల కోసం కాకుండా అనుముల అన్నదమ్ములు అదాని కోసమే పనిచేస్తున్నాడని విమర్శించిండు. ఈ మీటింగ్ లో ఇంకేం మాట్లాడిండు, ఏం కథ అనేది పురాగా చూద్దాం పాన్. రైతు నిరసన దీక్ష కోసానికి సీఎం రేవంత్ రెడ్డి ఇలాఖల అడుగుపెట్టిన కేటీఆర్ కు ఆ పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికిండ్రు. లగచర్ల భూములు ఇయ్యమని చేసిన లడాయిలా ఢిల్లీ దాకా పోయిన జ్యోతి అనే షెల్లే ఇప్పుడు పండంటి బిడ్డను గన్నది. గందుకే మొదలు ఆమె దగ్గరికి పోయిన కేటీఆర్ ఆ బిడ్డకు భూమి నాయక్ అని పేరు పెట్టిండు. ఇక ఆడికేంచి పోయి సభలో మాట్లాడిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి ఇన్ని రోజుల పాలనలా చేసిందేం లేదని ఫైర్ అయిండు. 14 నెలల పరిపాలన చూస్తా ఉంటే ఒక్క పని రైతుల కోసం చేసింది లేదు, ఒక్క పని మహిళల కోసం చేసింది లేదు, ఒక్క పని పెద్ద మనుషుల కోసం చేసింది లేదు, ఒక్క పని ఇక్కడ ఉండే యువత కోసం చేసింది లేదు. ఎవరి కోసం పనిచేస్తున్నాడంటే అనుముల అన్నదమ్ముల కోసం, ఆయన అల్లుని కోసం, అదానీ కోసం, బావ మరుదుల కోసం, ఆయన కుటుంబ సభ్యులకు 100,000 కోట్లు దోచుకోవడానికి, ఇక్కడ భూములు గుంజుకోవడానికి మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు.